పార్కిన్సన్స్ స్టేజెస్ అంటే దెర్ ఆర్ కైండ్ ఆఫ్ 3 to 4 స్టేజెస్. ఎర్లీ స్టేజెస్లో పార్కిన్సన్స్ మరీ డిజేబిలిటీ ఏం కాజ్ చేయదు, బట్ హ్యాండ్ రైటింగ్ మారిపోవటం, అంతకుముందులాగా మనం ఫ్రీగా రాయలేకపోవటం, ఆర్ కైండ్ ఆఫ్ మూమెంట్ కొంచెం స్లో అవటం, మూమెంట్ ఇనిషియేట్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవటం, ట్రెమర్స్ అంటాం. అంటే ఒక హ్యాండ్లో లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్లోని ఒక హ్యాండ్ చిన్న షేక్ లాగా ట్రెమర్ లాగా రావటం అనేది చూస్తున్నాం. లాట్ ఆఫ్ పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ రిపోర్ట్ చేశారు. అంతే తప్ప గ్రేట్ సైన్స్ ఏమి మనం పార్కిన్సన్ స్టేజ్ 1 ఆర్ బిఫోర్ స్టేజ్ 1 చూడలేం. ఇలాంటి సైన్స్ అయితే కొంతమంది రిపోర్ట్ చేశారు. ఇవన్నీ ఉండొచ్చు, లేదా 1 or 2 అంటే కొంతమందికి మూమెంట్ స్లో అయిపోవటం, లెథార్జిక్గా ఉండటం, ఆర్ హ్యాండ్ రైటింగ్ మారిపోవటం, ఇలాంటివి ఉంటాయి. కొంతమందిలో ఓన్లీ ట్రెమర్స్ ఉంటాయి. ఓన్లీ ట్రెమర్సే ఒక ఇనిషియల్ సైన్గా ఉంటుంది. బట్ అందరికీ ఇవన్నీ ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక ప్యాటర్న్లో డెవలప్ అవుతుంది. స్టేజ్ 2లో ఈ ఏవైతే సిమ్టమ్స్ స్టేజ్ 1లో మనం చూసామో అవి మెల్లగా ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ 1లో ఎపిసోడిక్గా, అంటే ఎప్పుడో ఒకసారి రావటం, అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టడం ఉంటుంది స్టేజ్ 1. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3కి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అనేవి అన్నీ చూడటం, ప్లస్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావటం, రోజంతా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉండటం అనేది మనం చూస్తాం. స్టేజ్ 2 or 3 వచ్చేటప్పటికి మూమెంట్ రెస్ట్రిక్షన్ ఆర్ మూమెంట్ లిమిటేషన్ అంటాం. నడవటం కష్టంగా ఉండటం, ఏదైనా పని చేయాలంటే పడిపోతామని భయం ఉండటం. బట్ పడిపోరు, కానీ ఆ బ్యాలెన్స్ ఫియర్ అనేది కొంచెం ఎక్కువ అవటం అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా స్వాలోయింగ్ డిఫికల్టీస్ రావటం, అంటే ఏదైనా మింగాలీస్ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉండటం. కొంతమంది ఏం రిపోర్ట్ చేశారంటే నేను వాటర్ తాగితే ఓ పక్క నుంచి లీక్ అవుతుంది అంటాం, అలాంటివి చూడటం. ఫ్యామిలీ మెంబర్స్ ఏం కంప్లైంట్ చేశారంటే ఫేస్ అంతా కొంచెం ఎక్స్ప్రెషన్లెస్గా పెడతారు, అంటే ఏదైనా జోక్ వేసినా లేకపోతే సీరియస్గా ఉన్న ఒకటే ఎక్స్ప్రెషన్, మాస్క్ లైక్ ఫేస్ అంటాం, అలాంటి ఒక ఫేసెస్ చూడటం, ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నట్టుగా కనపడటం. బ్లింక్ రేట్ అంటాం, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా చూస్తున్నప్పుడు బ్లింక్ చేస్తాం కళ్ళు, ఆ బ్లింక్ రేట్ అనేది బాగా తగ్గిపోవటం, ఒకటే విజన్ అండ్ ఫోకస్తో చూడటం. ఇలాంటి సిమ్టమ్స్ మనం కొంచెం ఎర్లీ స్టేజ్ కంటే కొంచెం ఎక్కువ అయినప్పుడు చూస్తాం. ఇక లేట్ స్టేజెస్కి వచ్చేటప్పటికి, అంటే సివియర్ స్టేజ్కి వచ్చేటప్పటికి నడవటం చాలా కష్టమైపోవటం, మజిల్ టోన్ అంటాము, అంటే మనం చేయి ముడిచినప్పుడు చాపినప్పుడు కొంత ఈజీగా చేయగలుగుతాం. బట్ ఈ లేట్ స్టేజెస్లో పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు చేయి కదిలించాలన్నా కాళ్ళు కదిలించాలన్నా కండరాలు బాగా గట్టిపడివి, రిజిడిటీ అంటాం, కండరాలు బాగా గట్టిగా అయిపోయి కదలటానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే మూమెంట్ మరింత స్లో అవుతుంది. నడవాలన్నా కూర్చోవాలన్నా ఏదైనా పని చేయాలంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రెండవది, సహజంగానే నడవటం ఇబ్బంది అవడంతో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఫాల్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి పార్కిన్సన్స్లో. ఫాల్స్ అయ్యి ఫ్రాక్చర్స్ అవటం, ఇలాంటి సైన్స్ బాగా లేట్ స్టేజ్లో ఆర్ ఎర్లీ లేట్ స్టేజ్లో చూస్తాం. ఇట్ మే స్లోలీ ప్రోగ్రెస్ టు వీల్ చైర్ స్టేజ్, అంటే వీల్ చైర్లోనే ఉండిపోవటం, రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ రావటం. ఇక వాడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్దగా పనిచేయకపోవడం లాంటివి ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ కింద చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆన్ టుడే పార్కిన్సన్స్కి క్యూర్ కానీ ఆర్ డిసీజ్ కండిషన్ రివర్స్ చేయటం లాంటి మెడికేషన్ కానీ ఏం లేవు. బట్ అడ్వాన్స్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే డీప్ బ్రెయిన్ సర్జరీ కానీ ఇలాంటి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి, సర్జికల్ ప్రొసీజర్స్. వాటి వల్ల కొంత రిజల్ట్ ఉందని ఇప్పుడు రీసెర్చ్ స్టడీ చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా అలాంటి సర్జరీస్ చేయించుకుంటున్నారు. బట్ వీఆర్ వెరీ ఎర్లీ టు సే ఏమైనా ప్రొసీజర్స్ అవి వీటిని ప్రోగ్రెస్ హాల్ట్ చేయటం కానీ ఆర్ రివర్స్ చేయడం కానీ ఉందా అనేది మనం ఇంకా చూడాల్సిన పరిస్థితి. బికాస్ అంత ఎక్కువ మెంబర్స్ చేయించుకోవట్లే, ఇంకా పీపుల్ షుడ్ అవేర్నెస్ లేదు ఒకటి. రెండోది చేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమో, సర్జన్స్ సంఖ్య. సో యాజ్ ఆన్ టుడే దెర్ ఈస్ నో క్యూర్ ఆర్ దెర్ ఈజ్ ఎనీథింగ్ కాంక్రీట్లీ సేయింగ్ దట్ ఈ డిసీజ్ని రివర్స్ చేయడం కానీ ఆర్ క్యూర్ చేయడం కానీ చేయగలిగింది అనేది ఇంతవరకు ఏం లేదు. అదర్ దెన్ మెడికేషన్ అండ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ టు ప్రివెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫ్యామిలీలో ఇలాంటి ఒక
పార్కిన్సన్స్ హిస్టరీ ఉందంటే కొంత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు స్క్రీన్ చేయించుకోవటం, ఎర్లీగా డిటెక్ట్ చేయటం, సిమ్టమ్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ స్టెప్ టు గెట్ బెటర్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. సెకండ్ థింగ్, ఒకవేళ పార్కిన్సన్ స్క్రీన్ అయిన తర్వాత అదర్ దెన్ మెడిసిన్స్ అండ్ సర్జరీ, కీప్ దట్ పర్సన్ హ్యాపీ అండ్ మోటివేటెడ్ విత్ గుడ్ స్పిరిట్. ప్రతిసారి ఎప్పుడైనా బ్యాలెన్స్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏదైనా డిఫికల్టీస్ ఇన్ మూమెంట్స్ వచ్చినా, మూడ్ స్వింగ్స్ వచ్చినా బాగా సపోర్టివ్గా ఉండటం లాంటి మెజర్స్ విల్ హెల్ప్. బికాజ్ చాలా పేషెంట్స్కి దెర్ ఇస్ నో డైరెక్షన్ అదర్ దాన్ మెడికేషన్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, మందులు వాడతాము, అది సరిపోతుంది అనుకుంటారు యాక్చువల్గా. బట్ అలా కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు హాల్ట్ ద ప్రోగ్రెస్, స్టాప్ ద ప్రోగ్రెస్, ఆర్ స్టాప్ ప్రోగ్రెసింగ్ ఇన్ టు అడ్వాన్స్ స్టేజెస్ మోర్ ఫాస్ట్. అవి తప్ప బెటర్ ఆల్టర్నేటివ్స్ అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు. రోల్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్ పార్కిన్సన్స్ డిసీజ్లో చూసుకుంటే, ఎర్లియర్గా ఫిజికల్ థెరపీకి ఎప్పుడు రిఫర్ చేసేవారంటే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 3 and 4లో డిసీజ్ సిమ్టమ్స్ సివియర్ అయ్యే కొద్దీ, నడవటం కష్టంగా ఉండటం, మూమెంట్ కూడా డిఫికల్ట్గా కదలటం, రాయటం కష్టం అవటం, అండ్ ట్రెమర్స్ బాగా ఎక్కువైపోవటం, ఇలాంటి మాట్లాడడం కూడా చాలా కష్టం అవటం, తినడం కష్టమైనప్పుడు ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్కి డాక్టర్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు టు హ్యావ్ సమ్ సపోర్ట్ అండ్ కేర్. బట్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అండ్ రీసెర్చ్ వల్ల ఏమైందంటే, స్టేజ్ 1 ఆర్ డయాగ్నోసిస్ అయిన వెంటనే ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే దెర్ ఈస్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ పార్కిన్సన్ డిసీజ్ మేనేజ్మెంట్లో. సిమ్టమ్స్ కనపడిన వెంటనే అండ్ స్క్రీనింగ్, డాక్టర్ చేత స్క్రీనింగ్ చేయించుకున్న తర్వాత, డిసీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్ స్టార్ట్ చేయగలిగితే డిసీజ్ ప్రోగ్రెస్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవడం కానీ, ఫాల్స్ ప్రివెంట్ చేయడం కానీ, లైఫ్ స్టైల్ పూర్తిగా డిపెండెన్సీలోకి వెళ్ళిపోవటం కానీ, ఇలాంటివన్నీ రాకుండా డెఫినెట్గా బెటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు మనం.